డిఎస్సి రాసేటువంటి ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు, గుర్తుపెట్టుకోండి విద్యా హక్కు చట్టం 2009 ఆర్టీ యాక్ట్ 2009 ఇప్పటి వరకు డిఎస్సి చరిత్రలో ఈ ఆర్టీ యాక్ట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఎగ్జామినేషన్లో అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, క్వశ్చన్ తప్పనిసరి. అందుకే ఫస్ట్ టైం మేబీ యూట్యూబ్ చరిత్రలోనే ఈ యొక్క ఆర్టీ యాక్ట్ను కోడింగ్ రూపంలో చెప్పేటువంటి సింపుల్ కోడింగ్ రూపంలో చెప్పబోతున్నాను. మరి ఎస్జిటి ఎస్ఏ అభ్యర్థులందరూ కూడా ఈ కోడింగ్ వింటే చాలు మార్కు మీకు వచ్చినట్టే ఖచ్చితంగా. అండ్ ఎస్జిటి ఎస్ఏ పరీక్ష ఏదైనా ప్రశ్న 100%. మరి ఇందులో సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ కోడింగ్స్ అని చెప్తాను. నీకు నచ్చితే లైక్ చేయి ఫస్ట్, ఆ తర్వాత కామెంట్ చేయి కింద నీకు ఏ విధంగా నచ్చింది అనేది. అండ్ దెన్ మీకు ఇంకా కొద్దిగా ఇంప్రెస్ అయితే మీరు మాకు ఏదైనా చేయదలుచుకుంటే జస్ట్ ఈ వీడియోను మీకు తెలిసిన ఫ్రెండ్స్కు, శ్రేయోభిలాషులకు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎడ్యుకేషన్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ వీడియో కొద్దిగా లెంతీ ఉంటుంది కానీ వింటే క్వశ్చన్ పడిపోద్ది అని చెప్తున్నా, విను. మరి విద్యా హక్కు చట్టం 2009 ఆర్టీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం ఇది. వినాలి ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ వినో. భారత పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టం ఇది. ఇది కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించిందంటే డేట్ ఇంపార్టెంట్ బాక్స్ వేసాను ఇక్కడ, జూలై 2, 2009. రాజ్యసభ ఎప్పుడు ఆమోదించిందంటే జూలై 20, 2009. అండ్ లోక్సభ ఎప్పుడు ఆమోదించిందంటే ఆగస్టు 4, 2009. మరి రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడయ్యా అంటే రాష్ట్రపతి ఆమోదం వింటున్నావా లేదా? ఇక్కడ విను, ఇక్కడ విను. క్వశ్చన్ గ్యారెంటీ అంటున్నా. ఆగస్టు 26, 2009. మరి అమలు ఏప్రిల్ 1, 2010. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా బాగా. మొత్తం డేట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ రాష్ట్రపతి ఆమోదం గురించి అండ్ అందులోను మేజర్గా ఇక్కడ ఏదైతే అమలు ఉందో 2010 ఏప్రిల్ 1 నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీ యాక్ట్ రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 21A ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ ఆర్టీ యాక్ట్ను, ఈ చట్టాన్ని ఆర్టీ యాక్ట్ను ఆర్టికల్ నెంబర్ 21A ప్రకారం ఈ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఉచిత విద్యను అందిస్తున్నటువంటి దేశాలు మొత్తం ప్రపంచంలో 135 దేశాలు ఉంటే అందులో భారతదేశం కూడా చేరింది 2009 ఆగస్టు 26 ఆమోదం తెలిపిన తర్వాత. ఇట్ ఈస్ కాల్డ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అని పిలుస్తారు ఈ యొక్క చట్టాన్ని. అయితే ఈ ఆర్టీ యాక్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వస్తున్నా. హలో, ఇక్కడ విను. ఆర్టీ యాక్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వు. ఈ పీడిఎఫ్ అందులో వేసేస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేయి. అండ్ ఈ యొక్క ఆర్టీ యాక్ట్ లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే చాప్టర్లు 7 అధ్యాయాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ 7 అధ్యాయాలు, మొత్తం 38 సెక్షన్లు ఉన్నాయి. ఈ 38 సెక్షన్లను 38 సెక్షన్లను గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్తో గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 38 సెక్షన్లు ఏంటివి, అధ్యాయాలు ఏంటివి అనేది చూస్తాం. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఫాస్ట్ చెప్తాను కొద్దిగా అని చూద్దాం. ఇది చాప్టర్ 1, మొత్తం 7 చాప్టర్లు కదా. చాప్టర్ 1లో 2 సెక్షన్లు ఉన్నాయి. ఉపోద్ఘాతం ఉంటుంది ఇందులో 1వది సెక్షన్ పేరు, పరిధి, అమలు. ఇది తెలుసు అందరికీ. 2వది చట్టంలోని భావనలు, నిర్వచనాలు. ఫస్ట్ పేరు ఉంటుంది, 2వది దాని యొక్క భావనలు, నిర్వచనాలు. ఇది క్లియర్. చాప్టర్ 1లో 2 సెక్షన్లు. ఉపోద్ఘాతం వింటున్నావా? పేరు ఫస్ట్ అంటేనే ఆర్టీ యాక్ట్ గురించి, ఆర్టీ యాక్ట్ చట్టం అని పిలుస్తారు దీని అంటారు దీనిని. అండ్ 2వది అందులో భావనలు, నిర్వచనాలు ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 1 ఈజ్ క్లోజ్. చాప్టర్ 2లో 3 సెక్షన్లు ఉన్నాయి. ఇది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి తెలుపుతాయి ఈ 3 సెక్షన్లు. ఇందులో చూస్తే 3వ సెక్షన్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలి, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. నిజమే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో. అండ్ ప్రభుత్వము ఉచిత సౌకర్యాలు కల్పించాలి. ఎప్పటి నుంచి కల్పించాలి? ఇవన్నీ కూడా స్టార్టింగ్ 3 ఏళ్లకే అంగన్వాడీ స్టార్ట్ కాబట్టి 3 ఏళ్ల నుంచే వానికి ఇవన్నీ ఉచితం. అంటే గవర్నమెంట్కు ఎటువంటి ₹1 చెల్లించాల్సిన పనిలే, ఉచిత నిర్బంధ విద్యను అందించాలా. మరి ఉచిత సౌకర్యాలన్నీ, ఈ రుసుము చెల్లించాల్సిన పనిలే, ఉచిత సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ 3 ఏళ్ల నుంచి అందిస్తుందని గుర్తుపెట్టుకో. అంగన్వాడీ నుంచి అందిస్తూ ఉంది వీనికి. 6 నుంచి 14 సంవత్సరాలే ఓకే. నేనేమంటానంటే అసలు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అనేవి 3 ఏళ్ల నుంచే ఇస్తా ఉంది అంగన్వాడీ తరపున, అంగన్వాడీ నుంచి అని చెప్పని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ 4వ సెక్షన్ 14 సంవత్సరాలు దాటి ఎలిమెంటరీ విద్య పూర్తి చేయలేని వారిని వయసుతో సంబంధం లేకుండా ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు విద్యను అందించాలి. అసలు వానికి వయసుతో సంబంధం లే, మామూలు జాయిన్ అయితే 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అయిపోద్ది. కొంతమంది చదువుకుంటారు, మధ్యలో ఆపేసింటారు, వాళ్ళతో సంబంధం లే,
వానికి 10 ఏళ్ళ నుండి 11 ఏళ్ళ నుండి 12 ఏళ్ళ నుండి సంబంధం లే, వాడిని తీసుకొచ్చి ఏజ్తో సంబంధం లేకుండా వానికి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలా, పిల్లవాడికి ఎలిమెంటరీ విద్యను కంప్లీట్ చేయించాల్సిందే. కాబట్టి ఎక్కడ ఉన్నా 4 దిక్కుల్లో ఎక్కడున్నా వయసుతో సంబంధం లే, 4 దిక్కుల్లో ఎక్కడున్నా వాడిని తీసుకొచ్చి స్కూల్లో ఎలిమెంటరీ విద్యను కంప్లీట్ చేయించాలి నిర్బంధంగా, అది కూడా ఉచితంగా నిర్బంధంగా. అందుకే వయసుతో సంబంధం లేకుండా వాడు ఎక్కడున్నా వాడు చదవలేకుండా ఎక్కడున్నా 4 దిక్కుల్లో ఎక్కడున్నా వాడిని వయసుతో సంబంధం లేకుండా తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించాలి. 5వ చూడు, ఏ పాఠశాలలో అయినా ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే అధికారం ఉంది. ఈ సంవత్సరం ఒక స్కూల్లో ఉండి నెక్స్ట్ ఇయర్ స్కూల్ పోవచ్చు. ఒరిస్సా అంటే శ్రీకాకుళం బార్డర్లో ఉండే వాళ్ళు, నర్సన్నపేట అట్లా ఉండే వాళ్ళు ఒరిస్సాకు పోవచ్చు, అక్కడ ఎలిమెంటరీ సెక్షన్ పూర్తి చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఏ పాఠశాలలోనైనా ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంది, బదిలీ కోరే అవకాశం. ఆ పిల్లవాడు నేను ఈ స్కూల్లో చదవను, నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ చదువుతా, నాకు టీసీ ఇవ్వండి చేయి చాచి అడిగితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కానీ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కానీ హెచ్ఎం ఏం చేయాలంటే ఇచ్చేయాల. ఒకవేళ తీసుకోకుండా పోయిండు అక్కడ టీసీ లేదు, నువ్వు టీసీ తీసుకురాలేదు కదా అని అడ్మిషన్ నిరాకరించరాదు. అలా చేస్తే హెచ్ఎం పనిష్మెంట్ ఉంటుంది. అంటే చేయి చాచి బదిలీ కోరితే అభ్యర్థి అంటే స్టూడెంట్ చేయి చాచితే ఎన్ని ఏళ్ళు కనపడతాయి మనకు, ఎన్ని ఫింగర్స్? 5. గుర్తుపెట్టుకుని చేయి చాచితే ఇట్లా చేయి చాచి అడిగితే 5,000 కనపడతాయి. 5 అని గుర్తుపెట్టుకో. టీసీ ఇవ్వమంటే ఇచ్చేయాల్సిందే, టీసీ లేకపోయినా చేర్చుకోవాల్సిందే. రైట్, ఇది చాప్టర్ నెంబర్ 2. సెక్షన్లు బాగా గుర్తుపెట్టుకో, ముఖ్యంగా సెక్షన్ల మీదనే. ఉచితం, గవర్నమెంట్ ఉచితాల గురించి తెలియజేసేది. అంటే ఉచితాలు ఎక్కడి నుంచి ఇస్తా ఉంది? అంగన్వాడి నుంచి ఇస్తుంది. కాబట్టి అంగన్వాడి 3 ఏళ్ళని గుర్తుపెట్టుకో. వయసుతో సంబంధం వల్ల వాడు 4 దిక్కులు ఎక్కడున్నా పట్టుకొచ్చి ఎలిమెంటరీ సెక్షన్ విద్యను అప్పచెప్పాల్సింది వానికి. కాబట్టి 4 దిక్కులు. పాఠశాలలు ఏ పాఠశాలలో చదవచ్చు, ఆ పిల్లడు చేయి చాచి అడిగితే చాలు టీసీ ఇచ్చేయాల్సిందే. హెచ్ఎం టీసీ లేకపోయినా చేర్చుకోవాల్సిందే. ఇట్లా నన్ను చేర్చుకోమంటే చేయి చాచాడు కాబట్టి చేతికి ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయని గుర్తుపెట్టుకో. చిన్న సింపుల్ కోడ్స్ ఎవరు చెప్పిండ్రు ఇలాగా. ఈ గుడ్డి గుర్తులతో మీకు ఎగ్జామినేషన్ పిచ్చ క్లారిటీ ఉంటుంది. చాప్టర్ నెంబర్ 3, ఇందులో 6 సెక్షన్లు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండ్ తల్లిదండ్రుల బాధ్యత గురించి చెప్తాయి ఈ యొక్క చాప్టర్ నెంబర్ 3. చూస్తే స్థానిక ప్రభుత్వం చట్టం వచ్చిన 3 సంవత్సరాలలో పాఠశాలను ఏర్పాటు చేయాలి, స్కూల్ని ఏర్పాటు చేయాలి. స్కూల్ని ఏర్పాటు చేయాలంటే స్కూలు 6 అని గుర్తుపెట్టుకో. స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 6, స్కూలు 6. ఈ చట్టం 2010లో ఏప్రిల్ 1 అమలైంది. ఆ తర్వాత అమలైన తర్వాత స్థానిక ప్రభుత్వాలు ఖచ్చితంగా 6 నెలల లోపల 3 సంవత్సరాల లోపల ఆ పరిధిలో స్కూల్ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల గుర్తుపెట్టుకో. నేనేమిటంటే స్కూలు 6 అని గుర్తుపెట్టుకో. స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 6, స్కూల్ 6. రైట్, నెక్స్ట్ ఇదో ఆర్టీ యాక్ట్ 2009 నిర్వహణ బాధ్యతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ వ్యయం మొత్తం ఎవరు ఇస్తారంటే కేంద్రం ఇస్తుంది, మొత్తం కంప్లీట్ గా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో. అందుకే ఏం చెప్తామంటే ఓకే ఇద్దరం బాధ్యత చూసుకుందాం స్కూలు, కానీ వ్యయం అని ఏడుస్తా ఉంది, ఏడుస్తే ఏమని 7 అని గుర్తుపెట్టుకో. వ్యయం ఎవరు భరిస్తారు? కేంద్రం భరిస్తుందని చెప్పేటువంటి ఆర్టికల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 7. రాష్ట్ర ప్రభుత్వాలు అసలు యాక్ట్ను ఈ జీతాలు స్కూల్ ఫండింగ్లు ఇవన్నీ చేయాలంటే ఏడుస్తాయి. అందుకే కేంద్రం ఏముంటుంది, మీరు ఏడవద్దు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నేనే ఇస్తాను. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని గుర్తుపెట్టుకో. ఏడుపు ఎయిడ్. రైట్, గుర్తుపెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం ఓకే కేంద్రం నిధులు ఇస్తుంది, 7లో కేంద్రం నిధులు ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు ఏంది? 4 దిక్కులు 4 మూలల్లో ఎక్కడున్న స్కూల్ పిల్లలకు 4 దిక్కులు 4 మూలల్లో 4 8 గుర్తే రాష్ట్ర ప్రభుత్వం 4 దిక్కులు 4 మూలల్లో అన్ని చోట్ల స్కూళ్ళు ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ అందించాలి. స్థానిక ప్రభుత్వాల బాధ్యత ఏంది? మరి స్థానిక ప్రభుత్వాల బాధ్యత లోకల్ గా ఎంపీపీ స్కూల్స్ కదా, లోకల్ పంచాయతీలు ఇవన్నీ 9 కల్లా స్కూల్ కంటిన్యూ అంటే స్కూల్ వర్కింగ్ అయ్యేటట్టు చూడాలి. స్థానిక ప్రభుత్వాల బాధ్యత 9 మార్నింగ్ 9కి స్కూలు 9 AM స్కూల్ స్టార్ట్ అయ్యేటట్టు చూడాలా. సెక్షన్ నెంబర్ 9 అని గుర్తుపెట్టుకో. తల్లిదండ్రుల బాధ్యత ఏంది? వీళ్ళు పని పోయే లోపల 9కి స్కూల్ స్టార్ట్ అయితే కనీసం 10 గంటలకల్లా పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లవాడిని తీసుకొచ్చి స్కూల్లో వదిలేటట్టు ఉండాలి. కనీసం వస్తారు చాలా మంది పిల్లలు, ఫైనల్ గా పిల్లలు పేరెంట్స్ కనీసం 9కి స్కూల్ పంపించలేకపోయినా 10కి తల్లిదండ్రుల బాధ్యత 10 కల్లా తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో వేయాలి పిల్లలను. మరి ఇక్కడ చూస్తే పూర్వ ప్రాథమిక పాఠశాలలు అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా, మరి కనీసం అంగన్వాడీ స్కూళ్ళలో 11 కల్లా వీళ్ళు పనులకు పోయేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా 11కి ఆ పిల్లోడు తీసుకొచ్చి ఉయ్యాలు వేసిపోవాలా అని గుర్తుపెట్టుకో. అంగన్వాడీలు అయితే 11కి ఉయ్యాలు వేసిపోవాలా, తల్లిదండ్రులు లాస్ట్ 10కి ఎదిగిన 10కి వేసిపోవాలా. స్థానిక ప్రభుత్వాల బాధ్యత స్కూల్ 9కి స్టార్ట్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 4 దిక్కులు 4 మూలల్లో ఉన్నటువంటి మొత్తం అందరినీ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ అందించడం. మీరు ఏడవద్దు, కేంద్రం అంటుంది ఏడవద్దు, 7 నెంబర్లో నీకు నిధులు ఇస్తానని చెప్పింది. గుర్తుందనుకుంటున్నా క్లియర్గా.
నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 4. ఇందులో 17 సెక్షన్లు ఉన్నాయి. అతి పెద్ద చాప్టర్ ఇదే. పాఠశాలలు, ఉపాధ్యాయులు, బాధ్యతలు. పాఠశాలల బాధ్యతలు, ఉపాధ్యాయుల బాధ్యతలు. 17 సెక్షన్లు ఉన్నాయి. అతి పెద్ద చాప్టర్ ఇదే, 4వ చాప్టర్. ఇందులో చూస్తే పాఠశాలల బాధ్యత. గ్రాంటింగ్ ఎయిడ్ పొందుతున్నటువంటి పాఠశాలలో 25% సీట్లు వెనుకబడిన వర్గాల వారికి, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 25% సీట్లు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కేటాయించాలా. గ్రాంటింగ్ ఎయిడ్, గవర్నమెంట్ నుంచి ఎయిడ్ పొందుతున్న వాళ్ళకి దగ్గర వెనుకబడిన వాళ్ళకి 25 సీట్లు ఇవ్వాలా. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వెనుకబడిన వర్గాల వారికి, ఈ యొక్క మైనార్టీలకు 25% సీట్లు ఇవ్వాలని చెప్తుంది. పాఠశాలల బాధ్యత ఏంటి? మిడ్ డే మీల్స్. పాఠశాలల బాధ్యత అనే పదం కనపడితే మధ్యాహ్నం 12కి మిడ్ డే మీల్స్ పెట్టించాలా, గుర్తుపెట్టుకో. అదే ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ మొత్తం కూడా మిడ్ డే మీల్సే అత్యంత ప్రాధాన్యత పొందుతా ఉంది. కాబట్టి పాఠశాలల బాధ్యత అని గుర్తుపెట్టుకో. 12 గంటలకు మిడ్ డే మీల్స్ ఇవ్వాలా పిల్లలకి అని గుర్తుపెట్టుకో. క్యాపిటేషన్ ఫీజ్ అంటే ఎంపిక విధానం లేని. ఎంపిక విధానం ఏదైనా అడ్మిషన్ పొందాలంటే ఎంపిక. కొన్ని స్కూల్ ఇప్పటికి కూడా పాటిస్తున్నాయి. అడ్మిషన్ పొందాలంటే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఎంట్రన్స్ టెస్ట్, అందులో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కూడా గతంలో ఇంకా విపరీతంగా ఉండేవి. అసలు ఆ విధానమే లేదు. ఇలా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసి ఎంపిక విధానాన్ని చేస్తే 10 రెట్లు కట్టిన దానికి 10 రెట్లు ఫీజును వసూలు చేస్తారు. అడ్మిషన్ సమయంలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ఫస్ట్ టైం అయితే 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు ఆ స్కూల్కు. సెకండ్ టైం నుంచి 50,000 రూపాయలు, ప్రతి తప్పుకి 50,000 రూపాయలను వసూలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడది ఎంపిక విధానం లేని పరీక్ష. ఎంపిక విధానం ఎందుకు? ఏమన్నా టీనేజ్కి వచ్చారా చదువులో? చిన్నపిల్లలు కదా, టీనేజ్ 13 టీన్ స్టార్ట్ అయ్యేది అక్కడే. ఏమన్నా టీనేజ్లో ఉన్నారా వాళ్ళు ఎంపిక చేయడానికి? చిన్నపిల్లలు కదా, ఎంపిక లేదు, ఏమీ లేదు వాళ్ళకు. టీనేజ్ అయితే ఏదైనా ఎంపిక అనుకోవచ్చు. టీనేజ్ కాదని గుర్తుపెట్టుకోవడం కోసం టీనేజ్ అని చెప్పాయి. టీనేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 13. కాబట్టి చిన్నపిల్లల ఎంపిక ఏంటి? అసలు టీనేజ్ కాదు కదా అని గుర్తుపెట్టుకో. రైట్. నెక్స్ట్ 14. ప్రవేశం కోసం వయస్సు ధృవీకరణ. ప్రవేశం కోసం ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఆ పిల్లవాడికి 1986 జనన వివాహ చట్ట ప్రకారం పాఠశాలలో చదివే పిల్లలందరికీ నిబంధనల్లో పడి పుట్టిన తేదీ సర్టిఫికెట్ను హెచ్ఎం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వకపోతే పనిష్మెంట్ హెచ్ఎంకే. కాబట్టి ఎప్పుడు ఇస్తారు హెచ్ఎం ఈ యొక్క సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ అన్ని కూడా ఎప్పుడు ఇస్తారు? స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు. ఎప్పుడు 14 కంప్లీట్ అవుతుంది వయసు ధృవీకరణ. అంటే 6 నుంచి 14 సంవత్సరాలు చదువుతాడు. 14 సంవత్సరాలు అయిపోతానే ఉచిత నిర్బంధ విద్య అయిపోతుంది, తీసిస్తాం. కాబట్టి 14 అయిపోయినప్పుడు నిర్ధారణ జరుగుతుందని గుర్తుపెట్టుకో. వయసు ధృవీకరణ 14 జరుగుతుందని గుర్తుపెట్టుకో. ప్రవేశం నిరాకరించరాదు. పాఠశాలలో చేరిన తేదీ అంటే వయస్సు ఎక్కువగా ఉంది నీకు, కాబట్టి నిన్ను పాఠశాలలో చేర్చుకోలేమని నిరాకరించరాదు. పాఠశాలలో చేరిన తేదీ ఏదైతే ఉందో అది నమోదు చేసుకోవాలా. అదే ప్రామాణికం. వయసుతో సంబంధం లేకుండా ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయాలి. ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయాల్సిందే వయసుతో సంబంధం లేకుండానే. మరి నిరాకరించరాదు. నీకు 14+ ఉన్నాయని, 14+ ఉన్నాయని. మరి 14+ అంటే ఏమని? 14+ ఉన్నాయని స్కూల్లో చేర్చుకోకుండా ఉండరాదు అని అంటున్నారు. ప్రవేశం నిరాకరించరాదు అంటున్నారు. 14+ అంటే 15 అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 16. అదే తరగతిలో కొనసాగించడం, పాఠశాల నుంచి తీసివేయడం నిషేధం. అంటే ఆ పిల్లవాడు సరిగా చదవట్లేదని అదే క్లాసులో వేయడం, లేదంటే పాఠశాలలో అల్లరి చేస్తున్నాడని ఆ పాఠశాల నుంచి ఆ పిల్లోని తీసివేయడం నిషేధం. ఇది చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. మరి చూడు ఆ పిల్లవాడిని, చూడు ఇక్కడ ఒక పిల్లవాడిని బొమ్మేసా, ఒక పిల్లవాడిని, ఇదో బొమ్మ, ఒక పిల్లవాడిని అదో ఈ విధంగా చేస్తే అరుస్తారు అధికారులు. మనంగిన వాళ్ళకు అదే క్లాసులో వేసిన అరుస్తారు అధికారులు. అరుస్తారంటే 6. రైట్. చూడు ఒక పిల్లవాడిని అదే క్లాస్లో కొనసాగించి, సార్ వీడిని చదువు రాస్తారు అందుకే 4లోని వేసేసాను వీడిని అన్నారనుకో. అలా కాకుండా సార్ వీడు అతి చేశారని టీసీ ఇచ్చినారు అనుకో, వాడికి కాదు, ఆ పిల్లవాడికి కాదు, ఇదో పిల్లవాడిని పంపేసిన పిల్లవాడికి కాదు, ఈ పిల్లవాడికి కాదు, అధికారులు మన వల్లనే అరుస్తారు అని గుర్తుపెట్టుకుంటే, అధికారులు అరుస్తారంటే 6. అదే పాఠశాలలో అదే స్కూల్లో అదే క్లాస్లో కొనసాగిస్తూ ఉంటే లేదా టీసీ ఇచ్చి పంపించేస్తారంటే అధికారులు అరుస్తారని గుర్తుపెట్టుకో. అరుస్తారంటే 6. ఆ పిల్లవాని కోసం అరుస్తారు. ఆ పిల్లవాడిని అలా చేస్తే అరుస్తారని గుర్తుపెట్టుకో. అది బాలులను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం. చూడు ఈ బాలుని మళ్ళీ అది ఒకటి పెట్టా. ఈ బాలుని కొట్టినా తిట్టినా ఖచ్చితంగా ఏడిపిస్తే, కొట్టినా తిట్టినా ఏడుస్తాడు, ఏడిస్తే అయిపోయి. ఈ పిల్లవాడిని కొట్టినా తిట్టినా ఏడుస్తాడు, ఏడిపిస్తే అయిపోయి. అంటే కొట్టినా తిట్టినా అంటే శారీరకంగా మానసికంగా కొట్టినా తిట్టినా. ఇదో ఈ పిల్లవాడిని బొమ్మ వేసిన ఇక్కడ. ఈ పిల్లవాడిని కొట్టినా తిట్టినా ఏం చేస్తారంటే వాడు ఏడుస్తాడు, ఏడిస్తే మాత్రం అది నేరం అవుతుంది. కాబట్టి 1 ఆ పిల్లవాడు 1వ నెంబర్ అనేది కొట్టినా తిట్టినా ఏడుస్తాడు కాబట్టి ఇది 17 అని గుర్తుపెట్టుకో. అంటే బాలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నేరం. నెక్స్ట్ గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా పాఠశాలను ప్రారంభించరాదు. ఎక్కడైనా సరే ఇదో ఈ ఒక పాఠశాలను ఈ 4 దిక్కులు 4 మూలల్లో ఎక్కడైనా సరే గుర్తింపు లేకుండా స్టార్ట్ చేస్తే మాత్రం ఆ పాఠశాలను పనిష్మెంట్ ఉంటుంది. ఆ పాఠశాలకు అంటే గుర్తింపు పత్రం రికగ్నైజ్ లేకుండా ఏ మూలన ఏ దిక్కులో చేసినా ఒక్క పాఠశాలను అదే ఆ పాఠశాలను
ఇలా గుర్తుపెట్టుకో. ఈ పాఠశాలను ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ ఏమైందంటే గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా స్టార్ట్ చేస్తే ప్రారంభించరాదు. పాఠశాల ఒకవేళ ఏదైనా రీసెంట్గా ఒకటి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందని ప్రైవేట్ స్కూల్ చేసిందని ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క రికగ్నైజేషన్ రద్దు చేశారు. ఆ విధంగా పాఠశాల రద్దు చేస్తే తిరిగి కొనసాగించరాదు, అయిపోయాయి. ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించాలి. తిరిగి ప్రారంభిస్తే 1,00,000 వరకు జరిమానా ఉంటుంది. అండ్ ఉల్లంఘన కొనసాగుతూ ఉంటే ప్రతిరోజు 10,000 రూపాయలు జరిమానా విధిస్తూ ఉంటారు. కాబట్టి గుర్తింపు లేకుండా పాఠశాలను పునఃప్రారంభించరాదు. నెక్స్ట్, పాఠశాలల ప్రమాణాలు నియమాలు చట్టం అమలు తర్వాత 3 సంవత్సరాల లోపల స్కూల్ మార్చాలి. ఏదైనా స్కూల్లో కొన్ని నియమాలు నిబంధనలు వాళ్ళ స్కూల్కి అనుగుణంగా పెట్టుకున్నా ఆర్టీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల లోపల స్కూల్ మొత్తం మార్చేయాలి. లేకపోతే ఒక సంవత్సరం అటు మార్చలేకపోతే 3 సంవత్సరాల లోపల వాళ్ళ యొక్క నియమాలను అవన్నీ ఆర్టీ చట్టానికి అనుగుణంగా మార్చలేకపోతే 1,00,000 రూపాయలు జరిమానా. ఇలా కొనసాగిస్తే ప్రతిరోజు 10,000 రూపాయలు ఇస్తారు. అంటే పాఠశాలల ప్రమాణాలు నియమాలు. ప్రమాణాలు అనేది పాఠశాల ఫస్ట్ ఏమవుతుంది, 9కే స్టార్ట్. ఖచ్చితంగా ఎవరైనా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఈ ప్రతి స్కూల్ అంటే ప్రతి స్కూల్ 9కి స్టార్ట్ చేయాల్సిందే. వాళ్ళు ప్రమాణాలు మార్చుకోవాల్సిందే. 9కి స్టార్ట్ చేసి ప్రమాణాలు అనుకూలంగా మార్చుకోవాల్సిందని గుర్తుపెట్టుకో. సవరించే అధికారం, ప్రమాణాలను సవరించే అధికారం ఇద్దరికి లేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఓన్లీ కేంద్రానికి మాత్రమే ఉంది. కాబట్టి రాష్ట్రానికి 0. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి లేదు. ఇక్కడ టిక్కేస్తాను. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి లేదు, ఇద్దరికి కాదు, ఒకరికి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 0, మొత్తం కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి 20. పాఠశాలల యాజమాన్య సంఘం ఏర్పాటు. పాఠశాల యాజమాన్య సంఘం SMC అంటారు దీన్ని. పాఠశాల యాజమాన్య సంఘం. ఇక్కడ చూస్తే తండ్రి తల్లి బొమ్మలు వేసాను చూడండి కింద. ఇద్దరిలో ఈ పిల్లవాడికి సంబంధించి ఇద్దరు ఉంటారు కదా, ఖచ్చితంగా ఒకరు ఈ యొక్క సంఘంలో ఉండాలి. పాఠశాల యాజమాన్య సంఘంలో ఒకరు ఉండాలి ఖచ్చితంగా. ఏంది, ఇద్దరు పేరెంట్స్ లో ఒకరు ఖచ్చితంగా ఉండాలి పాఠశాల యాజమాన్య సంఘంలో అని గుర్తుపెట్టుకో. ఇద్దరు పేరెంట్స్ 2 ఖచ్చితంగా ఒకరు ఉండాలి ఒకటి యాజమాన్య సంఘంలో. ఇందులో 50% మహిళలు ఉండాలి. 3/4 మంది మొత్తం ఉండే వాళ్ళలో తల్లిదండ్రులు సంరక్షకులు ఉండాలి. నెక్స్ట్, పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక. పాఠశాల అభివృద్ధి ఏంది, ఇటువైపు నుంచి ఈ 2 దిక్కులు ఆ 2 దిక్కులు మొత్తం అభివృద్ధి చెందాలా. పాఠశాలలో 4 దిక్కులు ఉంటాయి కదా, 2 దిక్కులు తూర్పు పడమర, 2 దిక్కులు ఉత్తరం దక్షిణం, మొత్తం అభివృద్ధి చెందాలి. 2 అభివృద్ధి. పాఠశాల అభివృద్ధి అంటే 2 దిక్కులు ఈ 2 దిక్కులు ఆ 2 దిక్కులు అని గుర్తుపెట్టుకుంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అని గుర్తుపెట్టుకో. 28 ఉపాధ్యాయ నియామకానికి అర్హతలు. 2023 నుంచి చెప్తున్నారు ఉపాధ్యాయ నియామకానికి సంబంధించినటువంటి అర్హతలు. 2023 నుంచి చెప్తున్నారు ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం ఆంధ్రప్రదేశ్లో అని. నోటిఫికేషన్ 2020 డ్యామ్ షూర్ అన్నారు అందరూ ఉగాది సందర్భంగా. మరి 2020 ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన అర్హతలు అంటే ఇది గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయుని యొక్క విధులు యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్ 24 అవర్స్ ఉంటాయేమో, ఇక్కడ మనకు ఉపాధ్యాయుని యొక్క విధులు 24 అవర్స్ కాదు అని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయుని యొక్క విధులు 24 అవర్స్ కాదు అని గుర్తుపెట్టుకుంటే 24 అని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి గతంలో 1:25 ఉండేదని గుర్తుపెట్టుకో. అట్లా ఊరికి కోడ్ కోసం గతంలో 1:25 ఉండేది అని గుర్తుపెట్టుకో. చట్టం అమలు వచ్చిన 6 నెలల్లో అమలు చేయాలా అని పెట్టారు అది. నెక్స్ట్, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ. ఇప్పుడు డిఎస్సి పెట్టినారు 2025లో, కనీసం 2026 నాటికైనా ఇస్తారా, ఈ ఖాళీల భర్తీ అనేది చేస్తారా అని కోడ్ గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ 2026కైనా ఇస్తారా, 2024కైనా ఇస్తారా అని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయులను ఇతర పనులకు పంపడం నేరం, నిషిద్ధం. ఉండేదే 2 టీచర్లు, మళ్ళా ఇందులో వేరే పనులకు పంపిస్తే వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఏడుస్తారని గుర్తుపెట్టుకో. వేరే పనులకు పంపిస్తే ఉండేది ప్రతి స్కూల్కి 2 టీచర్లు ఉంటారు. మరి ఉపాధ్యాయులను ఇతర పనులకు పంపిస్తే ఇద్దరు కలిపి ఏం చేస్తారు, ఏడుస్తారని గుర్తుపెట్టుకో. సిలబస్ కంప్లీట్ కాక పనులు చేయాలి కూడా. నెక్స్ట్, ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లో చెప్పడం నిషేధం. చూడు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు కదా, మరి ఈ ఇద్దరు 2 రూములకే పరిమితం కావాలి కానీ వేరే చోట పెట్టకూడదు. 8ని ఏం చేశారంటే 2 2 బాక్సులు వేస్తాయి. 2 టీచర్లు 2 రూములకే పరిమితం కావాలా, ఆ క్లాసులకే పరిమితం కావాలా, అక్కడే చెప్పుకోవాలి కానీ బయట ఎక్కడ చెప్పకూడదు అనేది చెప్తాది ఈ యొక్క 2 ఉపాధ్యాయులు. ఈ 2 రూములకే పరిమితం. 2 రూములు వేసాను కాబట్టి 2 రూములు పైన కింద వేస్తే 28 అవుతుంది, గుర్తుపెట్టుకో. రైట్. నెక్స్ట్, చాప్టర్ నెంబర్ 5 2 సెక్షన్లు ఉన్నాయి. పాఠ్య ప్రణాళిక, ఎలిమెంటరీ విద్య. చూడు, ఇద్దరి మధ్య అంటే స్టూడెంట్ అండ్ టీచర్ ఇద్దరి మధ్య పాఠ్య ప్రణాళిక కానీ మూల్యాంకనం కానీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఇద్దరి మధ్య 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇద్దరి మధ్య అని గుర్తుపెట్టుకో. అండ్ పరీక్ష ధృవీకరణ. పరీక్ష అంటేనే మార్కులు ఎన్ని, 30 మార్కులని గుర్తుపెట్టుకో. పరీక్షల ధృవీకరణ 30 మార్కులు కానీ గుర్తుపెట్టుకో. జస్ట్ ఊరికి అది అంతే. చాప్టర్ నెంబర్ 6 4 సెక్షన్లు. బాలల హక్కుల సంరక్షణ. విద్యలో బాలల హక్కుల పరిరక్షణ గురించి ఈ యొక్క 31ది 32ది చూస్తాం. ఫిర్యాదులు చూద్దాం.
ఇక్కడ చూస్తే అంగన్వాడీ, ఈడేమో విద్యలో బాలల హక్కులు అంటేనే హక్కుల గురించి చెప్తే సార్ పిల్లోడు అంగన్వాడీ నుంచే వాని యొక్క ప్రతి ఒక్క బాలుని యొక్క హక్కు గుర్తు చేసుకుంటాడు వాడు. అంగన్వాడీ 3 ఏళ్ళు, బాలల హక్కు ప్రతి బాలుని యొక్క హక్కు అని గుర్తుపెట్టుకో. 3 ఏళ్ల నుంచే ప్రతి బాలుని యొక్క హక్కు మొదలవుతుందని గుర్తుపెట్టుకో. 3 ప్రతి బాలుడు అంటే 1, 3 31. నెక్స్ట్ ఫిర్యాదులు. ఏదైతాడు అంగన్వాడీ 3 ఏళ్లలోనే అంగన్వాడీలోనే కనీసం 2 మీద అయినా ఫిర్యాదు చేస్తాడు. ఈ 3 ఏళ్లలోనే అంటే అంగన్వాడీ స్టార్ట్ అయితే 3 ఏళ్లలో కనీసం రోజుకి 2 మీద ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాదులు పరిష్కారం అని గుర్తుపెట్టుకో. ఈ ఫిర్యాదుల పరిష్కారం వెంటనే జాతీయ స్థాయిలో సలహా సంఘము అండ్ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘము. ఈ సలహా సంఘంలో 15 మందికి మించి సభ్యులు ఉండకోకుండా ఉండే విధంగా ఇది. ఏం చెప్పానంటే విద్యలో బాలల హక్కులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? అంగన్వాడీ నుంచే స్టార్ట్ అవుతాయి. 3 ఏళ్ల నుంచే ప్రతి బాలుని హక్కు, ప్రతి బాలుడు అంటే 1 నెంబర్. ఇక్కడ అంగన్వాడీ నుంచే ప్రతి 2 మీద ఫిర్యాదు చేస్తాడు. ఈ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి 33లో జాతీయ సలహా సంఘం అండ్ 34లో రాష్ట్ర సలహా సంఘం అని గుర్తుపెట్టుకో. చాప్టర్ నెంబర్ 7 4 సెక్షన్లు ఇతర అంశాల గురించి చూడు. అయితే ఈ చట్టాన్ని చేశారు దేశంలోని ప్రతి బాలుని యొక్క విద్య కోసం ఇచ్చేశారు. అయితే ఈ చేసేటువంటి ఉద్దేశంలో అనేక మార్పులకు సంబంధించి ఈ వరుసగా 35, 36, 37, 38 వరుస గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. కోడ్ ఇటువైపుకి వస్తున్నా నేను. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇంకా ఏమైనా చేర్చడం కానీ ఇంకా ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయొచ్చు. ఎవరైనా అధికారులు నియమించవచ్చు. దీంట్లో ఆదేశాలు జారీ చేయొచ్చు. ఏదైనా ఆదేశాలు జారీ చేయొచ్చు. అయితే వెంటనే చూడు దీంట్లో ఏదైనా దుర్వినియోగం జరిగిందనే ఇంకోటనో నేర నిరూపణకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎవరైనా విచారించాలంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారం ఇందులో ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పనిచేసిన అధికారులను ఎవరైనా విచారించాలన్నా నేర నిరూపణకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ ఉండవు. అంటే విద్యార్థుల యొక్క సదుద్దేశంతో చేపట్టినటువంటి చర్యలకు రక్షణ ఉంటుంది. అంటే విద్యార్థుల యొక్క డెవలప్మెంట్ కోసం విద్య కోసం ఏదైనా చర్యలు చేపట్టచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ట్యాబ్లు ఇచ్చారు. ట్యాబ్లు మీద చాలా రాద్ధాంతం చేశారు ప్రభుత్వ గవర్నమెంట్. మీకు తెలుసు అంటే ఎక్కువ ట్యాబ్లు కొన్నారు దానికి సంబంధించి. అది సదుద్దేశంతో చేశారు కాబట్టి అలాంటి వాటి మీద చర్యలు ఉండవు. అలా ప్రతి గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ కూడా చేస్తుంది. మిడ్ డే మీల్స్ మీద చేస్తారు సదుద్దేశంతో చేసేటి కాబట్టి ఆర్టీ చట్టం ప్రకారం సదుద్దేశంతో చెప్పి కాబట్టి విద్యార్థులు సన్న బియ్యం పెట్టచ్చు. సన్న బియ్యం పెడితే కాస్ట్ ఎక్కువ కదా, అవినీతి జరిగి ఇట్లా చేయకూడదు. అంటే సదుద్దేశంతో చేపట్టేటువంటి చర్యలకు రక్షణ ఉంటుంది. అండ్ ఇంకా కావాలంటే నియామకాలు రూపొందించుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఇంకా ఎవరైనా అపాయింట్ చేసుకోవడానికి కానీ దీని మీద ఇంకా ఏదైనా ఇంకా మిడ్ డే మీల్స్ ఇంకా ఏదైనా చేసుకోవడానికి కానీ ఇంకా అధికారులు నియమించుకోవడానికి కానీ ఇలాంటిది నియామకాలు రూపొందించుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇది ఆదేశాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. నిరూపణకు ముందస్తు అనుమతి, నేర నిరూపణకు ముందస్తు అనుమతి అవసరం. సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ ఉంటుంది. అండ్ నియామకాలు రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఇది ఆల్రెడీ 23 నిమిషాలు అయింది. ఇది చాలా పెద్ద టాపిక్, డ్యామ్ షూర్ క్వశ్చన్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఇప్పుడు 23 నిమిషాలు కాబట్టి 30 నిమిషాల లోపల ఇది క్లోజ్ చేయాలి. ఆర్టీ యాక్ట్ 2009 ఆర్టీ రైట్ టు రివిజన్ చేస్తున్నా చూడు, విను. రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ భారత పార్లమెంట్ రూపొందించే చట్టము. కేంద్ర మంత్రివర్గ ఆమోదం జూలై 2, 2009. రాజ్యసభ ఆమోదం జూలై 20, 2009. అండ్ లోక్సభ ఆమోదం ఆగస్టు 4, 2009. రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు 26, 2009. అమలు ఏప్రిల్ 1, 2010. అయితే ఆర్టీ యాక్ట్ ప్రకారం ఈ యొక్క యాక్ట్ రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 21A ప్రకారం ఏర్పాటు చేశారు, రూపొందించారు. ఉచిత విద్యను అమలు చేస్తున్న దేశాలు ప్రపంచంలో 135 దేశాలు, అందులో భారతదేశం ఉంది. అసలు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రైట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. 1 నుంచి 8 క్లాస్ వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాలకు అందించాలి. అయితే ఈ ఆర్టీ యాక్ట్ లో మొత్తం 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. మరి ఈ సెక్షన్ల గురించి తెలుసుకోవాలి. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఉపగ్రహం గురించి ఉంటుంది. ఇందులో 1వ సెక్షన్ పేరు, పరిధి, అమలు. 2వ సెక్షన్ చట్టంలోని భావనలు, అధికారాలు, నిర్వచనాలు. భావనలు, నిర్వచనాలు, పేరు, నిర్వచనాలను గుర్తుపెట్టుకో అయిపోతుంది. చాప్టర్ నెంబర్ 2 ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు సంబంధించి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య అందించాలి. ఉచిత విద్య గురించి గవర్నమెంట్ కు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ ఉచిత సౌకర్యాల గురించి ఇవన్నీ కూడా ఉచిత సౌకర్యాలు ఇవన్నీ రుసుము ఇవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్, 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ ఉచిత విద్యలు ఇవన్నీ కూడా అని గుర్తుపెట్టుకో. అండ్ 14 సంవత్సరాలు దాటి ఎలిమెంటరీ సెక్షన్ విద్య పూర్తి చేయలేని వారిని వయసుతో సంబంధం లేకుండా ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు విద్యను అందించాల్సిందే. వాడు 4 దిక్కుల్లో ఎక్కడున్నా అందించాల్సిందే. నెక్స్ట్ ఏ పాఠశాల అయినా చదివే అధికారం ఉంది. ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు బదిలీ కోరే అధికారం ఉంది. బదిలీ కోరడం అంటే చేయి చాచి అడగడం, చేయి చాచితే 5,000 కనబడతాయి కాబట్టి 5 అని గుర్తుపెట్టుకో. అండ్ చాప్టర్ నెంబర్ 3 అండ్ 6 సెక్షన్లు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత. స్థానిక ప్రభుత్వం చట్టం వచ్చిన 3 సంవత్సరాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలి, స్కూల్ను ఏర్పాటు చేయాలి. స్కూల్ 6 అంతే గుర్తుపెట్టుకో. అండ్ 7
ఆర్టీ యాక్ట్ నిర్వహణకు చాలా డబ్బులు అవసరం. మరి వ్యయం కేంద్ర ప్రభుత్వం మొత్తం భరిస్తుంది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో. మరి కేంద్రం మొత్తము డబ్బుల గురించి కాబట్టి ఖచ్చితంగా ఇది ఖర్చు పెట్టాలంటే ఏడుపు వస్తుంది అంటే 7 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఆర్టీ యాక్ట్ మొత్తం అమలుకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే. అండ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? కేంద్రం ఏడుతుంది కాబట్టి డబ్బులు ఇచ్చాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 4 దిక్కులు 4 మూలల్లో ఎక్కడున్నా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి స్కూల్కి సంబంధించి. స్థానిక ప్రభుత్వాలు అయితే 9కి స్కూల్ ఏర్పాటు అయ్యేలా చూడాలి. తల్లిదండ్రులు అయితే 10 గంటలకు స్కూల్కి పంపించే విధంగా ఉండాలి. ఈవెన్ అంగన్వాడీలు కూడా 11 గంటలకల్లా ఆడ ఉయ్యాల్లో వేసేసి పనులకు పోయే విధంగా ఉండాలని గుర్తుపెట్టుకో. ఈ కోడ్లు సింపుల్ కోడ్లు మన చుట్టుపక్కల జరిగేటివి. చాప్టర్ నెంబర్ 4 17 సెక్షన్లు. పాఠశాలలు ఉపాధ్యాయులు బాధ్యతలు. పాఠశాలల బాధ్యత ఏంది? 12 గంటలకు మిడ్ డే మీల్స్ అందించడం. అండ్ ఎంపిక లేని విధానంలో ప్రవేశ పరీక్ష. ఎంపిక చేయడానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలు కదా, టీనేజ్ వాళ్ళ కాదు కదా అని గుర్తుపెట్టుకో. టీనేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది ఎక్కడ అవన్నీ మ్యాటర్ అంతా మీకు తెలుసు కాబట్టి కోడింగ్ చెప్పాను. అండ్ ప్రవేశం కోసం వయసు ధృవీకరణ 6 నుంచి 14 సంవత్సరాల వరకు చదువుతారు కదా. హెచ్ఎం ఎప్పుడు ఇస్తాడు? టీసీ, పుట్టింటే సర్టిఫికేట్ ఇవన్నీ కూడా 14 గంటలు అయిపోతానే స్కూల్ నుంచి పోయినప్పుడు ఇస్తాడని గుర్తుపెట్టుకో. వయసు ధృవీకరణ 14. ప్రవేశం నిరాకరించరాదు. వయసు ఎక్కువ ఉంది నీకు, 14 గంటలు దాటిపోయినాయి కదా, 14+ ఉన్నాయి కదా అని ఎలిమెంటరీ సెక్షన్ కు ప్రవేశం నిరాకరించగలదు. 14+ ఉన్నాయని, ఎక్కువ ఉంది కదా వయసు అని. 14+ అంటే 15 అని గుర్తుపెట్టుకో. అదే తరగతిలో కొనసాగించడం. మళ్ళీ పాఠశాల నుంచి తీసివేయడం. నువ్వు అలా చేస్తున్నారా, నేను టీసీ ఇచ్చా అని అన్నావు అనుకో, ఇదో ఈ పిల్లవాడిని ఆ విధంగా అన్నావు అనుకో, ఈ ఒక్క పిల్లవాడిని అంటే చాలు అరుస్తారు అధికారులు అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్, బాలులను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం. గుర్తుపెట్టుకో, ఒక్క బాలునైనా సరే నువ్వు ఆ విధంగా వేధిస్తే ఖచ్చితంగా వాడు ఏడ్చాడంటే మాత్రం నీకు అయిపోతుంది. ఒక్క బాలుని నువ్వు ఏడిపించినా అయిపోతుంది, ఏడిస్తే అని గుర్తుపెట్టుకో. గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా పాఠశాలను స్థాపించరాదు. ఏ ఒక్క పాఠశాల కూడా గుర్తింపు లేకుండా 4 దిక్కులు 4 మూలలో ఎక్కడ స్టార్ట్ చేయకూడదు అని గుర్తుపెట్టుకో. అండ్ పాఠశాల ప్రమాణాలు నియమాలు చట్టం అమలు తర్వాత 3 సంవత్సరాలు ప్రతి పాఠశాల కూడా ఏదో ఎవ్రీ స్కూల్ ప్రతి పాఠశాల కూడా ఏదో ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరు 9కి స్టార్ట్ అయ్యే విధంగా ప్రమాణాలు మార్చుకోవాలి. నెక్స్ట్, ప్రమాణాలు సవరించే అధికారం కేంద్రంకు రాష్ట్రానికి లేవు కాబట్టి రెండింటికి కాదు అని గుర్తుపెట్టుకో. రెండింటికి కాదని 2కి ఇంటి వేసా. ఆంధ్రప్రదేశ్కు అంటే ఏపీకి అంటే రాష్ట్రాలకు 0, ఓన్లీ కేంద్రానికి ఉంటుందని. పాఠశాల యాజమాన్య సంఘం, ఇందులో పేరెంట్స్ చూడు ఇక్కడ 2 వేసాను. అమ్మ నాన్నలో ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక 2 దిక్కులు 2 ఏదో ఆది ఈ 2 దిక్కులు ఆ 2 దిక్కులు మొత్తానికి అంతా అభివృద్ధి చెందాలా అని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన అర్హతలు 2023లోనే ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన అర్హతలు టీటీసీ బీఈడి వివాదం అన్ని కూడా 2023లో జరిగినాయని గుర్తుపెట్టుకో. ఆ తర్వాత 2023లోనే ఉపాధ్యాయ నియామక అర్హతలు వచ్చినాయని గుర్తుపెట్టుకోవడం కోసం కూడా. ఉపాధ్యాయ విధులు అనే పదం కనపడితే గుర్తుపెట్టుకో, 24 గంటలు అయితే కాదు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకప్పుడు 1:25 ఉండేదని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయ ఖాళీలు 2026లో అన్న భర్తీ చేస్తారా? ఉపాధ్యాయులు ఇతర పనులకు ఉండేది 2 టీచర్లు, ఇద్దరిని వేరే పనులకు వాడితే ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తారని గుర్తుపెట్టుకో. ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లో చెప్పడం నిషేధం, ఎక్కడ కూడా చెప్పకూడదు అనేది. మరి 2 టీచర్లు 2 రూములకే పరిమితం కావాలని గుర్తుపెట్టుకో. 2 రూములు పైన కింద వేశా. మరి చాప్టర్ నెంబర్ 5 2వ సెక్షన్లో పాఠశాల పాఠ్య ప్రణాళిక ఎలిమెంటరీ విద్య గురించి. ఇదో పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య అంటే టీచరు అండ్ స్టూడెంట్ ఇద్దరి మధ్య ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం 9కి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకో. పరీక్ష అంటే 30 మార్కులను గుర్తుపెట్టుకో. చాప్టర్ నెంబర్ 6 4 సెక్షన్లు బాలల హక్కులు. బాలల హక్కులు అంటే వీని హక్కు స్టార్ట్ అవుతుంది 3 ఏళ్లకే. ప్రతి బాలుని హక్కు, ప్రతి బాలుడు అంటే 1 3 ఏళ్ళకి ప్రతి బాలుడి హక్కు స్టార్ట్ అవుతుంది. వీడు 3 ఏళ్లకే కనీసం ఇద్దరి మీద ఫిర్యాదు చేస్తాడు. ఆ ఫిర్యాదులు పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో సలహా సంఘం 33, వెంటనే రాష్ట్ర స్థాయి సలహా సంఘం 34 అని గుర్తుపెట్టుకు. 15 మంది నిల్చోడుగురు. చాప్టర్ నెంబర్ 7 4 సెక్షన్లు ఇతర అంశాలకు సంబంధించి చూస్తే ఇవి గవర్నమెంట్కి సంబంధించినవి. ఆదేశాలు జారీ చేసే అధికారం 35 నుంచి 4 వరుస గుర్తుపెట్టుకోవాలి నెంబర్లు. దీనికి కోడ్ ఇది డైరెక్ట్ ఈ పక్క చెప్తున్నా. ఆదేశాలు జారీ చేసే అధికారము, ఒకవేళ ఏదైనా ఆదేశాలు జారీ చేసి దానికి సంబంధించి ఏం చేసినా నేర నిరూపణకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎవరిపైన విచారణ చేయాలంటే సదుద్దేశంతో చేపట్టిన చర్య కాబట్టి అసలు చర్యలు రక్షణ ఉంటుంది, విచారణ ఉండదు. నియామకాలు ఇంకా రూపొందించుకోవడానికి అధికారం కూడా గవర్నమెంట్కి ఉంది. ఇది ఆర్టీ యాక్ట్. గత చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామినేషన్లో బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. వింటే సింపుల్ కోడింగ్స్ మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. రేపు ఎగ్జామినేషన్లో ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ దిగిపోద్ది బిట్టు. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయి, షేర్ చేయి.